ఫోన్ ట్యాపింగ్ లో 600 లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోందన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. కేసీఆర్ కుటుంబం దేశం విడిచి పారిపోతారన్నారు. వారి పాస్పోర్ట్లు స్తంభింపచేయాలని డీజీపీ, సీఎం, కేంద్ర హోంశాఖను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఎస్ఐబి ద్వారా అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ద్వారా ఏదైతే ట్యాపింగ్ వ్యవహారం జరిగిందో మొత్తం రాష్ట్రంలో ప్రకంపనలు జరుగుతుంటే చెప్తున్నట్టు 10 లక్షల ట్యాపింగ్ జరగలేదు, ఒకరిద్దరివే జరిగి ఉండొచ్చు, అవి కూడా దొంగలవే జరిగి ఉండొచ్చు అనేసి ఆయన నిన్న వాళ్ళ మీటింగ్లో మాట్లాడుకుంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్ని జరిగినవి నీకెట్లా తెలుసు అనేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ కనుసన్నల్లో మీ ఆదేశాల మేరకు జరిగిందా, మీ పాత్ర ఏంటి అనే విషయాన్ని కూడా గమనించాలని తెలపాలనే మాట నేను మరి వాళ్ళెట్లనైతే అమెరికాకు పారిపోయినరో ఈ ఉదంతం తెలియగానే కేసీఆర్ ఆయన కుటుంబం కూడా దేశం విడిచిపోయి పారిపోయే పరిస్థితి ఉంది. నేను డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాను. వారి పాస్పోర్టులను ఎంబడే స్తంభింప చేయాలి. ఇటువంటి నేరస్తులు పారిపోతే ఇంతకుముందు పారిపోయిన నీరవ్ మోడీ లాంటి వాళ్ళని ఇప్పటికీ దేశానికి రప్పించే పరిస్థితులు లేవు. మొన్నటికి మొన్న ఒక షకీల్ అనే మంత్రి కొడుకు ఒక కార్ యాక్సిడెంట్లో కారకుడయ్యేసి అతడు కూడా బయటికి తప్పించుకొని పోయాడు. వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం లేకుండా వాళ్ళ పాస్పోర్టులను స్తంభింప చేయాలి. సీఎం రిలీఫ్ ఫండ్స్కి సంబంధించిన చెక్కులు అనేది జస్ట్ ఎలక్షన్ కోడ్కు ముందు అనేది హరీష్ రావు గారి ఆఫీస్కి వస్తే హరీష్ రావు గారు అతను చెప్పిండంట అది రిటర్న్ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కు పంపిమని. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కంపెనీ ప్రోగ్రెస్ లేకపోవడం కాకుండా 20,000 మంది కార్మికుల ఉద్యోగాలు పోయినాయండి. కొత్త బొగ్గులు రాలేదు, కొత్త ఇల్లులు కట్టలేదు, బ్రహ్మాండమైన వాగ్దానాలు చేసినారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, 10,000 కోట్లు కడుతున్నారు, 20,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. భారతదేశంలోనే కాదు, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో కూడా బొగ్గు చదువుతున్నారు. పెద్ద మనిషి మా బొగ్గు గనులు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి తీసుకొచ్చాను. అరవిందో అనే కంపెనీకి అది మందులు తయారు చేసే కంపెనీ, బొగ్గు తయారు చేసే కంపెనీ బొగ్గు తవ్వే కంపెనీ కాదు, దానికి ఇచ్చిండు. 20,000 మంది ఉద్యోగాలు పోతే 6 బొగ్గులను తవ్వుతుంటే మీట నొక్కి ఒక్క బొగ్గు ఎంత తవ్వలేదు సార్. 18,000 కోట్ల రూపాయలు సింగనైన్ డబ్బులు వాడుకున్నాడు. ఆయన పెద్ద ప్రమాణం చెప్పి గవర్నమెంట్ ఉన్న రోజుల్లో కూడా చెప్పినాం మేము.